అందరికీ వందనాలండి. మరి మరొక వాక్య ధ్యానం చేద్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూసుకున్నట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటికైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో నుండదు. ఆ లేఖన భాగాలు ఏమని సెలవిస్తున్నాయి? లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అని. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకాన్ని ప్రేమిస్తున్న వారిగా ఉంటున్నాం. అదేంటండి లోకాన్ని ప్రేమించడం ఏంటండి? మేమేం లోకాన్ని ప్రేమించట్లేదండి అంటే కనుక ఇక్కడ ఒక మాట చెప్పి మనం ముందుకు వెళదాం. ఏంటి ఆ మాట అంటే కనుక, లోకము వేటిని తెలియజేస్తుంది అంటే కనుక, ఈ లోకంలో ఏమి ఉన్నాయి అంటే కనుక శరీరాశ, నేత్రాశ, జీవోడంబాన్ని కలిగి ఉంది అని తెలుస్తుంది. అవి ఏంటి అంటే కనుక, ఏం ధరించుకుందామా, ఏం తిందామా, ఏం చేయాలి అంటే ఇవి ఎప్పుడైతే మన జీవితంలో కనిపిస్తాయో ఆటోమేటిక్గా మనం ఎక్కడ ఉన్నట్టు, ఏ సంబంధమైనట్టు, లోక సంబంధమా ఆత్మ సంబంధమా అంటే వెంటనే ఈ లక్షణాలు మన జీవితంలో కనిపిస్తే కనుక మనం ఏ సంబంధమై ఉన్నట్టు? లోక సంబంధమై, లోకంతో జీవిస్తున్న వారిగా, లోకంలో జీవిస్తున్న వారిగానే. అదేంటండి తినడము, తాగడము, లేకపోతే ధరించుకోవడం ఇవి తప్పండి అంటే కనుక, ధరించుకోవడం తప్పేమీ కాదు, తినడం ఏమీ తప్పేమీ కాదు, లేకపోతే శరీరానికి ఇవి కొన్ని కావాలి కదండి అనుకుంటారు కదా, అవి ఏమీ తప్పేమీ కాదు. నీ అవసరతను మించి నీ అవసరాలను బట్టి వాడుకోవడం తప్పేమీ కాదు. కొన్ని అవసరతలు మించి వాడుతున్న వారుగా ఉన్నారా లేరా? ఉంటారు. ఇక్కడ శరీరం కప్పుకోవడానికి వస్త్రం ఎంతైతే అవసరమో, కానీ ఆ వస్త్రాలని ఏ విధంగా వాడుతున్నాం అన్నది కూడా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అది. అవునా కాదా? మన బిడ్డల విషయంలో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కొంచెం హల్చల్ చేస్తున్న టాపిక్ ఏంటంటే వస్త్రధారణ విషయం. అవును, స్త్రీల యొక్క వస్త్రధారణ గురించి చాలామంది మాట్లాడుతున్న వ్యక్తులుగా ఉంటున్నారు. ఆ మాట్లాడే పరిస్థితి నువ్వు క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటి? మరి నువ్వేం ధరించుకున్నావో అది నీకు తగుమాత్రము నీ అలంకరణ నిమిత్తం ఉండడానికి ఇబ్బంది ఏమీ లేదు కదా, కానీ అది మితిమీరినప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే మీకు లోకము నుండి వేరైన వారుగా అంటే ప్రతి ఒక్క విషయంలో మనం సాక్షులుగా జీవించగలగాలి. అంటే మనం వేరుపరచబడాలి. దేని నుండి వేరుపరచబడాలి? లోకము నుండి వేరుపరచబడిన వారుగా మనం ఉండగలగాలి. ఎందుకని లోకం నుండి వేరుపరచబడిన వారుగా ఉన్నాము అంటే, మనం దేవుని రక్తం చేత కరగబడిన వారుగా, దేవుని జనాంగంగా, దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. అవునా కాదా? మరి నీకు వారికి మాదిరికరమైన జీవితం కనిపించగలగాలి అంటే ఆ మాదిరికరమైన జీవితం ఎవరు చూపించగలగాలి? నీవే. దేవుని నడిపింపులో నడిపించబడుతున్న నీవే ఆ మాదిరికరమైన జీవితాన్ని చూపించగలగాలి. ఏ విషయాల్లో చూపించాలి? ప్రతి విషయంలోనూ చూపించగలగాలి. అంటే ప్రతి విషయంలో ఎలా చూపించగలగంటే, నీ మాట విధానం, నీ నడవడిక, నీ యొక్క వస్త్రధారణ, నీ యొక్క అలంకరణ, ప్రతి ఒక్క విషయంలో కూడా నీ యొక్క మాదిరికరమైన జీవితాన్ని చూపించగలగాలి. అది ఎవరిని బట్టి చూపించగలుగుతావు అంటే, దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలు నీలో జరిగినప్పుడు మాత్రమే నువ్వు ఆ మాదిరికరమైన జీవితాన్ని జీవించగలుగుతావు. అంటే మనం ఈ లోకాశ, నేత్రాశ, జీవడము వీటిని అధిగమించిన వారిగా, జయించిన వారిగా మనం ఉండగలగాలి. ఇవి ఎప్పుడైతే మనం జయించగలుగుతామో మనం మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉంటావు. అంటే నువ్వు లోకం నుండి వేరైన దానిగా, వేరుపరచబడిన వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి అంటే దేవుని సంబంధిగా నువ్వు ఉండగలగాలి. హల్లెలూయా. మరి నువ్వు దేవుని సంబంధిగా ఉన్నావా? ఏ విషయాల్లో మాదిరికరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావు? ఏ విధమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? ఏ విధంగా ఇతరులను ప్రోత్సహిస్తున్నావు? ఏ విధమైన వస్త్రధారణ నువ్వు కలిగి ఉన్నావు? నీ బిడ్డలకు ఎలాంటి వస్త్రధారణ చేసుకోవాలని నువ్వు నేర్పిస్తున్నావు? నీ బిడ్డలతో నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు మాట్లాడుతూనే కొన్ని వ్యర్థమైన పదాలు ఉపయోగించేస్తూ ఉన్నారు. ఏంటి అంటే
కామెడీ అండి, లేకపోతే సింపుల్ అండి, అవేం కాదండి అంటూ ఉన్నారు. కానీ సరసూక్తులను పలకరాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ నీ నోట్లోంచి ఇంకానూ అవి వస్తున్నాయి అంటే నువ్వు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నట్ట? అది నీ యొక్క వ్యక్తిగత జీవితానికి ప్రశ్న వేస్తున్నాను. సమాధానం మనం చెప్పగలగాలి. అంటే మీరు ఈ 15వ వచనం మనల్ని తెలియజేస్తుంది చూడండి. ఈ లోకములో ఉన్న వాటికైనాను ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఒకవేళ మనం లోకమును ప్రేమించేవారుగా మనం ఉంటే కనుక మనలో ఎవరి ప్రేమ ఉండదంట? తండ్రి ప్రేమ మనలో ఉండదంట. అంటే మనం ప్రేమ లేని వారిగా జీవించగలుగుతున్నాము అంటే మనం ఏ సంబంధులమై ఉన్నాము? లోక సంబంధులమై ఉన్నాం. ఈ విషయమనే కాదు, ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అలాగే చూడండి 6వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకుడి, నీతిని దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునికి బెలియాకులతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము. ఇన్ని మాటలు ఉన్నాయో చూసారా? అంటే ప్రతిదానికి చూడండి ఆపోజిట్ వర్డ్స్ అంటారు చూసారా? ఒకటి కరెక్ట్గా ఉంటే దానికి వెంటనే వ్యతిరేకమైన పదం వస్తుంది. చూడండి, మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. నీతి ఏమై ఉంది? మనల్ని యథార్థ మార్గంలో నడిపిస్తుంది. దుర్నీతిని ఏం చేస్తుంది? మార్గం తప్పించి నడిపిస్తున్న వ్యక్తిగా ఉంది. అలాగే చూడండి, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? వెలుగు చీకటితో ఏమి పొత్తు? వెలుగు ఎవరై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. నిన్ను ప్రకాశింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది? పాపమునకు సాదృశ్యంగా ఉంది. మరి ఆ వెలుగు దేవునిది అయి ఉంటే ఈ చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది? పాపమునకు, సాతానుకు సాదృశ్యంగా ఈ చీకటి మనకి కనిపిస్తుంది. రెండిటికి సాంగత్యం పొత్తు కుదురుతుందా? కుదరదు. అందులో ఉంటే ఇందులో ఉన్నాం, ఇందులో ఉంటే అందులో ఉంటాం. కానీ రెండింటిని కొనసాగించి ముందుకు వెళ్ళాలంటే మనం ఏ సంబంధం అయి ఉన్నట్టు? లోక సంబంధులమే, శరీర సంబంధులమే, ఆత్మ సంబంధులుగా మనం చెప్పుకోవడానికి వీలు లేదు. కానీ ఈ రెండిట్లతో మనం ప్రయాణం చేస్తే గనక లోకంలో నశించిపోతున్న వారిగా మనం ఉంటాం. ఇక్కడ వెలుగుకు చీకటికి పొత్తేలా అంటుంది. అంటే చీకటి పాపమై ఉంది కదా, మరి దేవును వెలుగు చేత మనల్ని ప్రకాశింపజేయాలని చూస్తుంటే మనం దేనితో మనల్ని మనం కప్పుకుంటున్నామంట? పాపం అనే చీకటితో మనం కప్పుకుంటున్నాం. దాని కింద మనం దాక్కున్నవారుగా మనం ఉంటున్నాం. ఇక్కడ మనకి ఈ పాపము అనగానే ఈ లోకంలో మనకి కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు పాపం నుండి పారిపోయిన వ్యక్తిగా మనకి కనిపిస్తుంది. ఎవరా యవనస్తుడు? యోసేపు అక్కడ ఫరో యొక్క భార్య దేనికి ప్రేరేపించిందంటే యోసేపుని పాపంకు ప్రేరేపించను అని ఉంది. అంటే కొన్నిసార్లు ఇదే టాపిక్ని యవనస్తుల దగ్గర మాట్లాడామనుకోండి, వాళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా? అమ్మా ఏం జరిగిందమ్మా, ఎందుకు ఇలా చేసావమ్మా అని ఆ పిల్లలతో ఏదైనా మనం అన్నామనుకోండి, లేదంటే ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడుద్దంటే, లేకపోతే ఆ అబ్బాయి చాలా బాగా మాట్లాడేవాడా అంటే, చాలా ప్రేమ చూపించాడా, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు మాట్లాడిన విధానానికో లేకపోతే వాళ్ళు ఇంకా మీ పట్ల ఏదో అభిమానంగా చేసిన వాటికో యవనస్తులైన వారు ఆకర్షితులైపోతున్న వారుగా ఉన్నారు. మరి యోసేపు యొక్క ఆ యొక్క చిన్ననాటి నుండి తన జీవితాన్ని చూసుకున్నట్లయితే మరి ఫరో యొక్క భార్య మాట్లాడిన మాటలకి యోసేపు ఎప్పుడో పడిపోవాలి. ఎందులో? అదే పాపంలో. ఎందుకనంటే యోసేపు తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా ఒక రాజకుమారుడు హోదాలో ఉన్నట్టుగా ఉన్నాడు. అంటే యాకోబు రాహేలుని చాలా ఇష్టంగా చాలా ప్రేమించాడంట. సో రాహేలుకు పుట్టిన ఇద్దరు కుమారులు ఎవరు? యోసేపు, బెన్యామీను. అయితే ఈ బెన్యామీను అప్పటికి ఇంకా బాగా చిన్నపిల్లాడు.
సో యోసేపు కొంచెం ఒక 9, 10, 12 ఇయర్స్ లోపే ఉన్నాడు. మంచి అంగీ కుట్టించాడంట. ఆ అన్నలకి ఆహారం నిమిత్తం ఎప్పుడు యాకోబు పక్కనే పెట్టుకునేవాడంట యోసేపుని. ఆహారం ఇవ్వడానికి మాత్రమే పంపించాడు. అన్నల మధ్యలో తనకు వచ్చిన కళల గురించి చెప్పడం, లేకపోతే ఈ విధంగా నా దగ్గర ఇలా ఉంటే నాకు వచ్చిన కళలు నెరవేర్చబడుతున్నాయి అనగానే అన్నలు ఒక పేరు పెట్టారు. అతని పేరు యోసేపు. కానీ ఎప్పుడు యోసేపు వస్తున్నాడు, యోసేపు మా తమ్ముడు అనలేదు అన్నలు. ఎప్పుడును ఏమన్నారు? కళలు కనేవాడు వస్తున్నాడు, అది చేసేవాడు వస్తున్నాడు, ఇది చేసేవాడు, రకరకాల మాటలు మాట్లాడేవారు. సో ఒకరోజు అన్నలు అందరూ కలిసి వీడిని చంపేద్దాం అనుకున్నారు. కానీ ఎవరి వల్ల బతికాడు? రూబేను వెంటనే చంపొద్దు, వాడు మనలో ఒకడే కాదే, వద్దు, దూరంగా వస్తున్న వర్తకులకి అమ్మేయండి అన్నారు. సరే అని చెప్పి వర్తకులకి అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఐగుప్తు దేశంలో బానిసగా అక్కడ అమ్మేశారు వాళ్ళు తీసుకెళ్ళి. ఇప్పుడు బానిస బతుకుతున్నాడు ఎవరు? యోసేపు. పరాయి రాజ్యంలో, పరాయి దేశంలో, పరాయి పాలనలో అక్కడ ఒంటరిగా ఉండి బానిస బతుకుతున్నాడు. ఇప్పుడు ఆ బానిస బతుకుతున్నప్పుడు ఆ చిన్ననాటి నుండి ఎన్ని శ్రమల గుండా ప్రయాణం చేశాడు. ఎవరైనా టైంకి తిన్నావా అమ్మా, ఈ బట్టలు కట్టుకోమ్మా, లేకపోతే ఇది చేయమ్మా అన్నది ఏదైనా ఒక చిన్న మాట వచ్చిందా యోసేపు జీవితంలో? వచ్చి ఉండదు. ఎందుకంటే బానిస బ్రతుకుతున్నాడు. కానీ ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు అక్కడ. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఫరో భార్య వచ్చంట చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడినట్లుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడైనా పడినట్టుగా మనకు కనిపిస్తుందా? ఆ యొక్క పాపంలో కానీ ఆ మాటలకు కానీ ఎక్కడైనా త్రుట్టిల్లినట్టుగా కూడా కనిపించదు. ఇప్పుడు యోసేపు అక్కడ పాపం చేసినా ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ బానిస. సో పాపం చేసి పట్టుబడినా కూడా ఇంకా శిక్ష పెద్ద ఏమీ కాదు. ఆ శిక్ష అమలు అవుతుంది తప్ప అంతకు మించి ఏమీ కాదు. కానీ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా నేను నా దేవునికి విరోధముగా ఏమీ చేయలేను. అలాగే నన్ను నియమించిన నా ఏలిన వాడికి నాకు ప్రతి దాని మీద అధికారం ఉంది, కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు నా యజమానుడు అని ఎక్కడికక్కడ ఖండించుకుంటూ వచ్చేసాడు. మరి ఈరోజు యవనస్తులు మనం మాట్లాడామనుకోండి, ఇందాక మాట్లాడాం కదా, చాలా బాగా మాట్లాడతారు, లేకపోతే ఇది చేసేవాడు అది చేసేవాడు ఇలా అని చెప్పి కొంతమంది పిల్లలు కొంచెం ఫాల్ట్ అయిన తర్వాత, ఇబ్బందిని ఎదుర్కొన్న పరిస్థితుల తర్వాత, అమ్మ ఎలా జరిగిందమ్మా, ఏం జరిగిందమ్మా అంటే ఈ విధమైన మాటలన్నీ చెప్తూ ఉంటారు. మరి ఇలా అనుకుంటే, ఇలా చిన్న చిన్న వాటికి ఆకర్షితులం అయిపోయేవాలి అనుకుంటే కనుక యోసేపు ఎప్పుడో అయిపోవలసిన వాడు. కానీ ఎవని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు యోసేపు? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందువల్లే దేవునికి భయపడుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి దేని నుండి పారిపోయాడంట? ఆ పాపము నుండి పారిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే పాపము నుండి వేరుపరచబడిన వాడిగా ఉన్నాడు, వేరైన వాడిగా ఉన్నాడు. కానీ శ్రమలు వచ్చినాయి, కానీ తన జీవితం దానివల్ల దాని నుండి పారిపోయిన తర్వాత అక్కడితో ఏమీ వదిలిపోలేదు. యోసేపుతో లేనిపోయిన నిందలు వచ్చినాయి. ఆ నిందలను బట్టి మరలా చెరసాల్లోకి వెళ్ళి మరలా బయటకు వచ్చాడు. కానీ ఈసారి ఎలా వచ్చాడంట? అంతకుముందు ఆ ఇల్లు ఒకటే అతని ఆధీనంలో ఉండేది. ఇప్పుడు ఆ దేశానికి ప్రధానిగా బయటకు వచ్చాడు. అంటే ఆ దేశం మొత్తం ఎవరి ఆధీనంలోకి వచ్చేసింది? ఇప్పుడు ఆ యొక్క యోసేపు యొక్క ఆధీనంలోకి వచ్చింది. అంటే శ్రమ వచ్చింది. ఆ శ్రమను తట్టుకుని నిలబెట్టినప్పుడు ఆశీర్వాదం కూడా అంతే స్పీడ్గా వస్తుంది. ఈరోజు నువ్వు పాపము నుండి వేరుపరచబడిన వాడిగా ఉంటే గనక నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడతావు. కానీ మనము పాపమునకు లోనైపోతున్న వారుగా ఉన్నాం, పాపమునకు పాపమునకు ఆకర్షితులం అయిపోతున్న వారుగా ఉన్నాం. కానీ దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చూడాలనుకుంటున్నారు. కానీ పాపం అని ముసుగు వేసుకుని చీకటి సంబంధులుగా జీవించడానికి ఇష్టపడుతున్న వ్యక్తిగా ఉన్నారు. కానీ దేవునికి ఇది ఇష్టం లేదు. నీ పట్ల ఇది కాదు దేవుని చిత్తం. మరి ఏంటి నీ పట్ల దేవుని చిత్తం అంటే, నువ్వు ప్రకాశమానమైన ఒక నక్షత్రంలాగా వెలిగించబడాలని దేవుని యొక్క ఆశ. మరి అందుకే ఆయన వెలుగు సంబంధంగా ఉన్నాడు కాబట్టి నిన్ను కూడా ఆయన వెలుగులో ప్రకాశింపజేయాలని అనుకుంటున్నాడు. మరి నువ్వు వెలిగించబడడానికి సిద్ధంగా ఉన్నావా? వెలిగించబడాలని ఆశ కలిగి నువ్వు ఉన్నావా? అలాగే ఇక్కడ చూడండి, మరొక మాట ఉంటుంది చూడండి. క్రీస్తునకు బలియాలలోని ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది. అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది. అవిశ్వాసకి విశ్వాసకి సంబంధం ఏంటి? పొంత ఎక్కడైనా కుదురుతుందా? చూడండి, బయట ఒక సామెత ఉంటుంది. ఏంటి ఆ సామెత అంటే, 6 నెలలు సహవాసం చేస్తానంటే వాళ్ళు వేళ్ళు అవుతారంట. అవునా కాదా?
అవుతారు. అయితే ఏంటి ఆ వీళ్ళ అవ్వడం ఏంటంటే వీళ్ళ అలవాట్లు వాళ్ళకి రావడమో, వాళ్ళ అలవాట్లు వీళ్ళకి రావడమో వస్తుంది. ఒకవేళ మంచివాడితో మనం స్నేహం చేసామనుకోండి, వాడి యొక్క మంచి బెనిఫిట్స్ అని, మంచి అలవాట్లని మనం కూడా బాగున్నాయి, నచ్చినాయి, అలవర్చుకోవచ్చు. ఒకవేళ చెడు లక్షణాలతో వ్యసనపరులతో మనం స్నేహం చేసామనుకోండి, నువ్వు తాగరా, నేను ఇక్కడే కూర్చుంటానంటే వాడు ఉండనిస్తాడా? ఎదుట ఉన్న వ్యక్తిని ఉండనివ్వడు. ఏరా నీకోసం ఇన్ని చేశాను, ఒక్క సిప్పేయలేవా? ఇలా మొత్తం మీద అంటే నిన్ను కూడా తర్వాత వ్యసనపరుడిగానే మారుస్తాడు. కాబట్టి అందువల్లే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారు. అంటే వారి లక్షణాలు వీళ్ళకి, వీళ్ళ లక్షణాలు వాళ్ళకి మిక్స్ అవుతాయి అని చెప్పి అంటున్నారు. మరి నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? అవిశ్వాసకి విశ్వాసకి పొత్తు ఎక్కడ అంటే, ఒకవేళ నువ్వు అవిశ్వాసతో సాంగత్యం చేస్తే ఆమెలో ఉన్న అవిశ్వాస మాటలు ఎవరు మాట్లాడతారు? నీవు కూడా మాట్లాడతావు. నువ్వు విశ్వాసతో సాంగత్యం చేస్తే ఇంకా బలమైన వ్యక్తిగా, బలపరచబడిన వ్యక్తిగా, ఇతరులకు ఆదరణకర్తగా నువ్వు ఉంటావు. కానీ అవిశ్వాసతో పొత్తు సాంగత్యము చేస్తే వారితో పాటు మనం కూడా ఏమైపోతాం? ఇది కాదు, ఇది అవ్వదు, ఇది దేవుడు చేయడు. ఇంకా ఇలాంటి అవిశ్వాసపు మాటలు మాట్లాడేవారుగా మనం ఉంటాం. అందుకే అంటున్నాను, అవిశ్వాసకి విశ్వాసకి పొత్తు ఎక్కడా? మనం విశ్వాసంలాగా ఉండాలి, విశ్వాసవనులుగా మనం ఉండగలగాలి. విశ్వాసాన్ని కలిగి దేవుని వైపు నిరీక్షణతో చూచుచున్న వారుగా మనం ఉండగలగాలి. అలాగే ఇంకా కింద కొన్ని మాటలు ఉన్నాయి చూసారా? దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొందిక మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అంటే ప్రతి ఒక్క దాని విషయంలో లోకము నుండి వేరుపరచబడిన వారిగా మనం ఉండగలగాలి. జీవం గల దేవుని ఆలయమై ఎవరున్నామంట? మనమే. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే ఇక్కడ యోసేపు అనే కాదు, యోసేపు పాపం నుండి పారిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే ప్రేమపూర్వమైన మాటలకి లేకపోతే వేటికి ఆకర్షితులు అవ్వలేదు. ఎందువల్ల? ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని బట్టి ధైర్యం కలిగిన వ్యక్తిగా, దేవునికి భయపడుతున్న వ్యక్తిగా ఆ యవనస్తుడు ఉన్నాడు. కాబట్టి పాపం నుండి పారిపోయిన వ్యక్తిగా అతనున్నాడు. అలాగే ఆ షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళెవరు? వీరు కూడా పరాయి దేశంలో బానిసత్వ ముసుగులోనే ఉన్నారు వీళ్ళు కూడా. కానీ వీరు కూడా అక్కడ ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు అనుగుణంగా వీళ్ళు కూడా నడవగలగాలి. కానీ దానియేలు వెళ్ళి ఆ భోజనం పెట్టే అధికారితో అంటున్నాడు అనమాట, మీరు పెట్టే భోజనం మేము తినం, మేము ఆకుకూరలో కాయగూరలో తింటామని. అప్పుడు మీరు అనుకోవచ్చు, ఏమండి వాళ్ళు ఏమన్నా బ్రాహ్మణులు ఏంటండి ఆకుకూరలో కాయగూరలో తింటున్నారంటే? వాళ్ళు ఇజ్రాయేలు. అంటే వీళ్ళు అర్పించినట్లుగా బలులు ఎవరు అర్పించలా, వీళ్ళ మాంసం తింటున్నట్లుగా ఎవరు తినరా. అంటే మాంసప్రియులు, ఆహార ప్రియులు, లేకపోతే భోజన ప్రియులు ఏమైనా మీరు అనుకోండి, ప్రతి దాంట్లో ముందున్న వారే వీళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఏమంటున్నారు? మాకు మాంసం వద్దు, శాకాహారం, అంటే కాయగూరలు ఆకుకూరలే మేము తింటాం అంటున్నారు. ఎందుకని? ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు ఆలోచనలు మారిపోయినాయి అంటే కనుక ఇక్కడ ఒక విషయం ఉంది. ఏంటా విషయం అంటే, వాళ్ళు విగ్రహాలకు అర్పించిన వాటిని తీసుకొచ్చి వీళ్ళ నలుగురికి కూడా పెడుతున్నారు. అప్పుడు ఆ అధికారితో దానియేలు అంటున్నాడు అనమాట, మేము అక్కడ డైరెక్ట్గా చెప్పండి, విగ్రహాలకు అర్పించినవి వచ్చి మాకు పెడుతున్నారు, ఈ మాంసం మేము ముట్టలేము, కాబట్టి ఇది మాకొద్దు, మేము శాకాహారం ఆకుకూరలు కాయగూరలే తింటామని. అప్పుడు ఆయన అంటున్నాడు, మీకు ఆకుకూరలు కాయగూరలు పెట్టిన తర్వాత మీరు బలహీనపడితే గనక నా ప్రాణం మీదకి వస్తుంది, సో ఇది కుదరదు అంటున్నారు. అప్పుడు దానియేలు అంటున్నాడు, మీరు అధికారికంగా ప్రకటించొద్దు, ఒక్క 10 రోజులు మాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇచ్చి 11వ రోజున మీరు టెస్ట్ పెట్టండి, మాంసాహారం తిన్న వారితో మమ్మల్ని టెస్ట్ పెట్టండి, అందులో మేము ప్రావీణ్యం కలిగి ఉంటే కనుక ఇక నుంచి మేము ఆ నాన్ వెజ్ భోజనం మేము తినం. ఏ నాన్ వెజ్ భోజనం? విగ్రహాలకు అర్పించడమైన ఆ హేకరమైన భోజనం మేము తినం. మరి ఏం తింటాం? ఇదే తింటాం. కాబట్టి 11 రోజు టెస్ట్కి మేము రెడీ. కాబట్టి అప్పటి వరకు ఈ 10 రోజులు మేము ఇదే తిని 11వ రోజున టెస్ట్ మేము కంప్లీట్ చేస్తాం అన్న. మరి ఆ టెస్ట్లో పాస్ అయ్యారా లేదా? పాస్ అయ్యారు. అంటే వేరుపరచబడిన వారుగా ఉన్నారు. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. ప్రతి ఒక్క విషయంలో, తినే విషయంలో, మాట్లాడే విషయంలో, ధరించే విషయంలో, నడిచే విషయంలో, ప్రతి ఒక్క విషయంలో కూడా వీరు వేరుపరచబడిన వారుగా ఉన్నారు. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. మరి నువ్వు వేరుపరచబడిన వారుగా ఉన్నావా? ఇక్కడ
మనం దేవుని ఆలయమై ఉన్నాము అంటున్నావు. మరి మనం దేవుని ఆలయమై ఉన్నప్పుడు మరి ఈ శరీరం దేవునికి ఆలయమై ఉన్నప్పుడు దీంట్లో హేయకరమైన వాటితో మనం నింపబడితే ఎవరిని హేయకరమైన వాటితో నింపినట్టు? దేవుని కూడా హేయకరమైన వాటితో నింపినాడు. కానీ దేవుడు నిన్ను ఈ విధంగా, లేకపోతే నిన్ను ఈ దుస్థితిలో చూడడం అనేది దేవుని చిత్తం నీ పట్ల నా పట్ల ఇది కాదు. మరి ఏంటి దేవుని చిత్తం నీ పట్ల నా పట్ల అంటే ఆయన యందు నిలిచి ఉండడం, ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో ఆయన వైపు చూడడం. అలా ఉండగలగాలి అంటే కనుక మనం దేని నుండి వేరుపరచబడాలి? లోకము నుండి వేరుపరచబడిన వారుగా మనం ఉండగలగాలి. లోకము నుండి వేరుపరచబడాలి అంటే కనుక లోకం నీ జీవితంలో ఉన్న హేయకరమైన ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టేవారుగా ఉండాలి. శరీరాశ, నేత్రాశ, చూడండి కొన్నిసార్లు కన్ను వెళ్ళిన ప్రతి చోటకేనంట మనసు వెళితేనంట ఏమవుతుంది? ఇబ్బందిని ఎదుర్కొంటాను. అంటే కన్ను చూసిన ప్రతి దాని మీద మనం ఆకర్షితులం అయితే కనుక అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? పతనావస్థలోకి నడిపిస్తుంది. కాబట్టి యవ్వనస్తురాలా, మీరు చాలా జాగ్రత్తగా మీ యొక్క సమాజంలో, లేకపోతే మీ యొక్క ఆధునిక ప్రపంచంలో ముందుకు వెళుతున్నప్పుడు అక్కడ యోసేపు దగ్గర తల్లిదండ్రులు లేరు. యోసేపు తన దేశంలో లేడు. యోసేపు తన బంధువుల మధ్య, తన జన సమూహం మధ్య లేడు. ఒంటరిగా ఉన్నాడు. అయినప్పటికీ ఎవరికి భయపడుతున్నవాడిగా ఉన్నాడు? దేవునికి భయపడుతున్నవాడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గర లేకపోవచ్చు, నీ అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు నీ చుట్టూ లేకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడనే భయాన్ని కలిగి ఈరోజు నువ్వు ముందుకు వెళ్ళాలి సమాజంలో. అంటే దేవునికి భయపడేవారుగా ఉన్నప్పుడు మనం లోకం నుండి వేరుపరచబడిన వారుగా ఉంటాం. ఎందుకు దేవునికి భయపడేవారుగా ఉన్నప్పుడు అంటే ప్రతి ఒక్క విషయంలో దేవుడు చూస్తున్నాడనే భయాన్ని కలిగి ఉంటే కనుక దేవునికి హేయకరమైన పనుల్లో కూడా మనం చేయి పెట్టని వారిగా, వాటిని ముట్టని వారిగా మనం ఉంటాం. కాబట్టి దేవునికి భయపడే వారిగా మనం ఉండగలగాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని నుండి వేరుపరచబడగలమంట. లోకము నుండి వేరైన వారుగా, లోకము నుండి వేరుపరచబడిన వారుగా మనం ఉండగలుగుతాం. అంటే లోక సంబంధులుగా కాదు, దేవుని ఆత్మ సంబంధులుగా మనం నిలిచిన వ్యక్తులుగా మనం ఉంటాం. కాబట్టి ఇక్కడ నేత్రాశను మనం విడిచిపెట్టాలి. మరి శరీరాశ ఏంటి? ఏమి ధరించుకుందామా, అవునా? లేకపోతే ఏం తిందామా, ఏం తాగుదామా, ఏ విధమైన వాటిని, అంటే ఏ కల్చర్లో మనం ముందుకు వెళుతున్నాం? ఈ సమాజంలో ఇప్పుడు ఆలోచించే యవ్వనస్తుడు ఈ విధంగా ఉంది అంటే కనుక, ఇప్పుడు చూడండి, లేకపోతే బీటెక్ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎంటెక్ రావడం, ఎంటెక్ కూడా పక్కన పెట్టేయండి, ఇంటర్ బీటెక్ దగ్గరికి వచ్చేటప్పటికి డాడ్ ఐఫోన్ అంటున్నారు. అవునా? వింటున్నారా మీరు? అంటే చాలామంది దగ్గర ఈ మాట వింటున్నాం. నేను ఐఫోన్ కొనుక్కోవాలి, నా దగ్గర ఐఫోన్ కావాలి అంటున్నారు. నువ్వు చదివేది ఇంటరు లేదంటే బీటెక్. నువ్వు ఐఫోన్ కొనాలి అంటే కనుక నీ లైఫ్లో కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి దాంతో నువ్వు తీసుకుంటే కనుక అది నీకు గర్వకారణంగా కూడా ఉంటుంది. గర్వంగా కూడా చెప్పుకోవచ్చు, నా కష్టార్జితం అని. కానీ నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరిని బలవంతం చేస్తున్నావు? వాళ్ళ దగ్గర లేనప్పటికీ కూడా వాళ్ళని బలవంతం చేసి మరీ తీసుకుంటున్నావు, అవునా? కానీ వాళ్ళని బలవంతం చేసి నువ్వు తీసుకుని దాన్ని సాధించిన తర్వాత అది నీ లైఫ్ అచీవ్మెంట్గా నువ్వు ఫీల్ అవుతున్నావేమో, కానీ అది నీ లైఫ్ అచీవ్మెంట్ కాదు. అది నీకు ఇవ్వడానికి వారు చాలా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సి వచ్చినాయి. కానీ అవి నీ దాకా తీసుకురాకపోవడానికి గల కారణం ఏంటంటే నీ మీద ప్రేమ. కానీ నువ్వు దాన్ని చెడుగా ఉపయోగించి, లేకపోతే ఇంకా ఏదో నీకు నచ్చినట్టుగా దాన్ని ఉపయోగిస్తే కనుక దానివల్ల ఫేస్ చేయాల్సింది, దానివల్ల వచ్చే ప్రాబ్లం నువ్వు ఒక్కదానివే ఫేస్ చేయడం కాదు, నీ వెనకాల ఉన్నవారు కూడా దాన్ని ఫేస్ చేయగలరు. ఆ విషయం ఒకసారి జ్ఞాపకం ఉంచుకుని మనం సమాజంలో అడుగు ముందుకు వేయాలి. కాబట్టి మన చేతిలో ఉన్న పరికరాలను మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. వేటి నిమిత్తం వాటిని ఉపయోగిస్తున్నాం అనేది కూడా శ్రద్ధగా మనం చూడగలగాలి. అది మనకి ఎంత అవసరమో అంతవరకే దాన్ని ఉపయోగించే సామర్థ్యాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అంటే ఫోన్ చేతులు నువ్వు ఉండకూడదు, నీ చేతిలో ఫోన్ ఉంది కాబట్టి అది నీ కంట్రోల్లోనే ఉండాలి, నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళకూడదు.
అవునా? కానీ ఈరోజు అది పట్టుకున్నామంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నామో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియట్లేదు, ఎక్కడికి ఉపయోగిస్తున్నారో తెలియట్లేదు, ఎంతవరకు దాన్ని ఉపయోగిస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు అనొచ్చు, యోసేపులో ఇవేమి లేవు కదండి, యోసేపు అంతకే అంత భక్తిపరుడుగా ఉన్నాడు, కానీ యోసేపు దగ్గర కూడా ఇది ఉంటే కనుక యోసేపు కూడా ఇలా ఉండేవాడు కాదేమోనండి అని ఉండొచ్చు. కానీ ఎంత ఆధునిక ప్రపంచం అయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కటి కూడా దాని కంట్రోల్కి మనం వెళ్ళడం కాదు, ప్రతి ఒక్కదాన్ని మనకెంత అవసరమో దాన్ని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కలిగిన వారుగా మనం ఉంటే కనుక దేవునికి భయపడేవారుగానే ఉంటాం. అంటే నీ హృదయంలో ఉండగలగాలి ముందు, అవునా? నీ హృదయంలో నువ్వు మార్పు చెందిన వ్యక్తిగా ఉండాలి. నీ హృదయంలో ఆ మాదిరి తత్వాన్ని నువ్వు మొదట కలిగి ఉంటే కనుక ఆటోమేటిక్గా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త పరుడుగా నువ్వు ఉంటావు. కాబట్టి నీ తల్లిదండ్రులని యందు గర్వించగలగాలన్నా, లేకపోతే నీ తల్లిదండ్రులని యందు ఇంకా నువ్వు గర్వంగా నా బిడ్డ అని చెప్పుకోవాలన్నా సరే నువ్వు చేసిన పనుల మీద అది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ యవనస్తులే, యోసేపు యవనస్తుడే, దానియేలు, షద్రకు, మేషకు వీళ్ళు కూడా యవనస్తులే. కానీ వీళ్ళు దేవుని విషయంలో ఇంత పర్టిక్యులర్గా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టే వారు దేవునికి సాక్షులుగా నిలబడ్డారు. వారి జీవితంలో వచ్చిన ప్రతి ఇరుకు నుండి, ఇబ్బంది నుండి దేవుడు వాళ్ళని నడిపించిన వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? మరి లోకంలో కలిసిపోతున్న వ్యక్తిగా ఉన్నావా, లోకం నుంచి వేరుపరచబడిన వ్యక్తిగా ఉన్నామా? యవనస్తులైనే కాదు, వింటున్న మన జీవితంలో కూడా కనిపించిన పాపములు దేవునికి హేయకరమైన పాపములు కలిగిన వారుగా మనం ఉంటున్నామేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో అట్లాంటి పాపం ఉంటే కనుక ఈ క్షణమే, ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాటిని విడిచిపెట్టు, శుద్ధ హృదయంతో దేవుణ్ణి ఆరాధించు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వేరిక, దేవుని ఆత్మ సంబంధిగా నువ్వు మార్చబడాలి అంటే దేవునికి హేయకరమైన ప్రతి దాన్ని, లోక సంబంధమైన ప్రతి వాటిని విడిచిపెట్టి మాదిరికరమైన తత్వాన్ని, మాదిరికరమైన జీవితాన్ని, ప్రతి విషయంలో మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అంటే లోకము నుండి వేరుపరచబడిన వారుగా, దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా, దేవునికి ఇష్టలుగా జీవించేవారుగా మనం ఉండగలగాలి. దేవుడి మాటలు మన వేడుకలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా యేసయ్య, అవును ప్రభువా, నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. ప్రభువా యేసయ్య, అవును తండ్రి. ప్రభువా, లోకంలో ఉన్న వాటినైనాను మీరు ప్రేమించుకుడి అంటున్నావు కదా ప్రభువా యేసయ్య. కానీ మేము లోకములకు బానిసతులుగా తండ్రి ప్రభువా, బానిసగా మారిపోయి లోక సంబంధులుగా, లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారుగా తండ్రి ప్రభువా, వాటిని విడిచిపెట్టలేక వాటిని కొనసాగిస్తున్న వారుగా మేము ఉంటున్నామేమో ప్రభువా యేసయ్య. అవును ప్రభా, నువ్వు కొంతమందిని మా ముందుంచావు తండ్రి ప్రభా. వెలుగు చీకటికి సాంగత్యం ఏమిటి, అవిశ్వాసకి విశ్వాసకి పొత్తు ఏమిటి, క్రీస్తుకు విగ్రహమునకు సామర్థ్యం ఏంటి, ఇలా కొన్ని విషయాల ద్వారా మమ్మల్ని హెచ్చరించావు తండ్రి ప్రభా యేసయ్య. కానీ మేము ఏ విధంగా ఉన్నామో కూడా మాకు తెలియచేసావు తండ్రి ప్రభా. మేము ఏ సంబంధులుగా ఉండాలో మాకు తెలియచేసావు తండ్రి ప్రభా యేసయ్య. అవును ప్రభా యేసయ్య, లోకమునకు బానిసగా ఉండి లోక సంబంధులుగా మేము జీవిస్తున్నామేమో తండ్రి ప్రభా. నీకు హేయకరమైన వాటిని విడిచిపెట్టి తండ్రి ప్రభా, మాదిరికరమైన జీవితాన్ని కలిగిన వారుగా, లోకము నుండి వేరుపరచబడిన వారుగా, అవును తండ్రి ప్రభా, మా మాట ద్వారా, చూపు ద్వారా, నడక ద్వారా, మా యొక్క వస్త్ర అలంకరణ ద్వారా ప్రతి ఒక్క విషయంలో మాదిరికరమైన జీవితాన్ని జీవించేవారుగా, నీకు సాక్షులుగా బ్రతికే అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. యవనస్తులైన తండ్రి యోసేపు, దానియేలును, షద్రకు, మేషకు, అబేద్నెగోను మా ముందుంచావు తండ్రి ప్రభా. వారు తండ్రి ప్రభా యేసయ్య పరాయి దేశంలో బానిస బ్రతుకులో ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభా, వారు తండ్రి ప్రభా మాదిరికరమైన జీవితాన్ని జీవించి నీకు తండ్రి ప్రభా సాక్షులుగా వారు నిలబడ్డారు తండ్రి ప్రభా. అటువంటి సాక్ష్యాన్ని మాకు, మా బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా యవనులు తండ్రి ప్రభా, యోసేపు వంటి తండ్రి ప్రభా మనస్తత్వం కలిగిన వారుగా, యోసేపు వంటి భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మా యవ్వనులు మేము పెంచాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ప్రభా. అట్టి కృపను మాకు, మా బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. వాక్యాన్ని విడిచిపెట్టేసేవారుగా కాక తండ్రి ప్రభా, వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తండ్రి వాక్యం సఫలపరచబడ్డానికి నీ కృపను చూపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.